శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. నిర్గుణం నిరంజనం నిత్యమమలం పరం తేజం నిర్వికారం నిర్వికల్పం నిర్విశేషం నిత్యముక్తం మహావాక్యార్థలక్ష్యం మహాబిందూపరిస్థితం మహదహంకారనాశం మహదానందరూపం ఏకమేవం ఏకమనంతం ఏకైకమద్వితీయం ఏకోహం ఏకమాత్మానం స్వచ్ఛప్రకాశమేకైకం తత్వాతీతం జ్ఞానవృద్ధం సర్వావగుణభంజకం సంసారార్ణవతారకం సద్గురుం తం నమామ్యహం. సింహవాహినీం మహాసింహాసనస్యోపరి స్థితాం ఇక్షుకోదండపాశాంకుశపుష్పబాణశోభినీం కరుణామృతరసప్రవాహశోభితలోచనత్రయీం స్మరామి తుర్యాతీతాం మాయాచక్రవాసినీం చ బైందవీం. ఆదౌ వందే గురునాథం శ్రీమన్మహాభైరవాఖ్యం కలౌ సమారంభం గురుం పరశివానందనాథం అత్రనాథం మహాగురుం యోగశాస్త్రప్రవర్తకం శ్రీచతుర్యుగనాథాస్తు వందే లోకాద్యభిగోప్తృం సర్వమంత్రాద్య ప్రయోక్తృః సర్వవిద్యామహోదధిః సర్వౌఘాశ్చ తత్వసారః సర్వౌఘాశ్చ మూలరూపః అత్రనాథः సదాశివः తదాద్యానందభైరవः సర్వత్ర సర్వసః వందేహమస్మద్గురుపర్యంతః. అనంతశ్రీ విభూషిత శివయతి మహాశాక్తకులాధీశ్వర శాక్తానంద పరమహంస పరమపూజ్య శ్రీ 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 భైరవానంద మహాస్వామినే నమః. శాక్తం ధర్మం సనాతనం కర్తవ్యం పరిరక్షణం సత్యం తపః ధర్మం తపః కర్తవ్యం తపః వందే ఆచార్యం సనాతనం ధర్మరక్షకం. షోడశీ సత్సంగానికి నమస్కారం. ఎంతో విశేషమైనటువంటి శక్తితత్వానికి సంబంధించినటువంటి పరిభాషలలో ఒకటైనటువంటి శక్తి సూత్రాలలో కొన్ని సూత్రాల గురించి చర్చలోకి వస్తున్నటువంటి అధ్యాయాలలో ఉన్నాం మనం. ఇతఃపూర్వం జరిగినటువంటి సత్సంగంలోనూ పరబ్రహ్మస్వరూపానికి 3 లక్షణాలు ఉంటాయి అని చెప్పాం. ఎవరికైనా జ్ఞాపకం ఉన్నాయా? ఏమిటవి 3 లక్షణాలు? అవ్యక్తము, మహత్తు, అహంకారము. అవ్యక్తము, మహత్తు, అహంకారం. పరబ్రహ్మస్వరూపము అంటే కాశిత్వం మహాగురో ఇతి అని దేవ ఋషి మునిగణములు అంటే ఎంతో జ్ఞానులు, ఎంతో తపస్సు చేసినటువంటి వాళ్ళు, విశేషమైనటువంటి తపస్సు చేత దివ్యత్వాన్ని పొందినటువంటి వాళ్ళు దేవతలు. అలాగా దేవ ఋషి మునిగణములు వాళ్ళకే తెలియనటువంటి, వాక్కుకి మనస్సుకి కూడా అందకుండా ఉన్నటువంటి పరబ్రహ్మస్వరూపం గురించి మీరెవరు అని అడిగారు గురుస్వరూపాన్ని. అలాగ గురుస్వరూపము పరబ్రహ్మస్వరూపానికి ఒక పర్యాయ పదంగా ఒక రూపాంతరం మార్చుకుని గురువుగా మనకి ఎలాగా వారికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటో అందులో మనం ఉపనిషత్తులో తెలుసుకుంటాం. అయితే ఈ పరబ్రహ్మస్వరూపానికి ఉన్నటువంటి 3 లక్షణాలు అవ్యక్తము, మహత్తు, అహంకారం. ఇందులోనూ అవ్యక్త స్వరూపమైనటువంటి సర్వము వ్యాపించి ఉండి ఎవరికి వ్యక్తము కాకుండా సర్వుల యొక్క బుద్ధులను కూడా ఆధిపత్యం వహించేటువంటి జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతీ సా బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి అనేటువంటి స్తోత్రం, అనేటువంటి శ్లోకం మనం మొదటి అధ్యాయంలో విని ఉన్నాం. మొదటి అధ్యాయంలో చెప్పబడినటువంటి మహామాయా స్వరూపము పరబ్రహ్మ స్వరూపానికి
లక్షణాలుగా చెప్పబడేటువంటి అవ్యక్త స్వరూపానికి ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత మనం మహిష సంబంధమైనటువంటి ఆఖ్యానం మనం చెప్పుకొని ఉన్నాం. ఎంతో విశేషమైనటువంటి, ఎంతో బలోపేతమైనటువంటి, అన్నిటిలోనూ చాలా ఎక్కువగా ఉన్నటువంటి విశేషాన్ని మహత్తు అంటారు అని మనకి సాధారణంగా భాషానుగ్రహం చేత భాష యొక్క అర్థముగా మనకు తెలుసు. మహత్తు చాలా విశేషమైనటువంటి, చాలా ఎక్కువగా ఉంది, చాలా ఎక్కువ బలం, చాలా ఎక్కువ ధనం, చాలా ఎక్కువ ఐశ్వర్యం, ఇలాగా వీటి అన్నిటినీ ఉన్నటువంటి అత్యంత ఎక్కువగా ఉన్నటువంటి మాత్రల్లో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా మనం మహత్తు అంటాం. ఈ మహత్తుకి పర్యాయ పదంగాను, మహత్తుకి ఒక ఉపమానంగాను ఇప్పుడు మనం చర్చించుకోబోయేటువంటి మహిషాసుర వృత్తాంతానికి అనుబంధమైనటువంటి 2, 3, 4 అలాగ తర్వాత వచ్చేటువంటి 3 అధ్యాయాలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని మధ్యమ చరిత్రగా సప్తశతి పిలుస్తుంది. అలా కాకుండా తర్వాత చెప్పబడేటువంటి అధ్యాయంలోనూ దుర్గా స్వరూపంగాను, మహాలక్ష్మీ స్వరూపంగాను చెప్పబడేటువంటి దేవి ఎవరైతే ఉన్నారో ఆ స్వరూపము మహత్తుకి పర్యాయంగా మనం పరిగణించాలి. అయితే దీనికి భూమికగా మనం మహిషాసురుని యొక్క వృత్తాంతం చెప్పుకొని ఉన్నాం. అలాగే ఇంకొక అత్యంత అవసరమైనటువంటి శాక్తేయ సూత్రాల్లో ఒకటైనటువంటి సూత్రం గురించినటువంటి భూమిక ఈరోజు మనం చర్చించుకోబోతున్నాం. జాగ్రత్తగా అవతరించండి. ఏ అర్చన చేసినా, ఏ జపం మనం చేసినా, స్తోత్ర పారాయణలు మిగిలినటువంటివి ఏవి చేసినా దేవతా స్వరూపాన్ని ఒకసారి మనకి పూర్తిగా చూపించి ఆ దేవతా స్వరూపాన్ని మనలో వివిధమైనటువంటి భాగాలలో చెప్పేటువంటి న్యసించుకునేటువంటి మార్గం గురించి అందరికీ తెలుసు. దీన్నే మనం న్యాసము అంటాం. ఏదైనా సరే ఒక దేవత యొక్క జపం చేద్దాం అనుకున్నాం, ఆ దేవతకి సంబంధించినటువంటి న్యాసాన్ని ఫస్ట్ మనం చేసుకుంటున్నాం. ఆ న్యాసం చేసుకోవడం ద్వారా దేవత యొక్క స్వరూపం ఫస్ట్ మనం అవుతున్నాం. అలాగా మనము దేవతగా మారిన తరువాత మనలో ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో, మనలో ఉన్నటువంటి ధ్యేయము ఏదైతే ఉందో, మనలో ఉన్నటువంటి నేను ఈ సంకల్పాన్ని సంకల్పించాను అని చెప్పేటువంటి బలమైనటువంటి విశ్వాసము ఏదైతే ఉందో, ఆ విశ్వాసము చేత ఇతఃపూర్వము మనకున్నటువంటి తపస్సు, మనకున్నటువంటి ఆచరణ, మిగిలినటువంటి గురువుల దగ్గర నుంచి వచ్చినటువంటి విద్యని విని వచ్చినటువంటి గ్రహించినటువంటి జ్ఞానము, వీటన్నిటి వలన మనము మనలో ఉన్నటువంటి న్యాసము చేసుకున్నాక వచ్చినటువంటి శక్తిని మనము ఎదురుకుండా ఉన్నటువంటి పూజా మందిరంలో ఉన్నటువంటి విగ్రహంలోనూ యంత్రంలోనూ మనం అందులో ఆవాహన చేసి అప్పుడు ఆ విగ్రహానికి పూజ చేయడం మనందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు మనం చర్చించుకోబోయేటువంటి విషయం అందరూ రకరకాలైనటువంటి మార్పులు ఉన్నటువంటి పేర్లతో చేస్తున్నారు తప్పించి అందరికీ తెలిసినటువంటి విషయం. ఈ విషయం ఎందుకు చర్చించుకుంటున్నాం ఇప్పుడు అంటే, మహత్తు ఎలా వస్తుంది? ఒక చాలా గొప్పదైనటువంటి ఒక స్వరూపము ఈ ఫలానా రాక్షసుని చంపడానికి తయారైంది అని మనం వింటాం. ఒక పెద్ద స్వరూపం వచ్చింది, ఆ స్వరూపం చేతిలో ఆ రాక్షసుడు హతమయ్యాడు. ఆ స్వరూపానికి, ఆ శక్తికి అంత శక్తి ఉంది, అన్ని ఆయుధాలు ఉన్నాయి,
అంత విశేషమైనటువంటి బలం ఉంది. ఇవన్నీ ఎలా వచ్చేయి అంటే మన యొక్క లేదా చేసేటువంటి వారి యొక్క సాధనలో ఉన్నటువంటి సంకల్ప శక్తి వలన వచ్చినటువంటి విషయాలు. సంకల్పానికి తర్వాత మనం చెప్పుకున్నటువంటి దేవత యొక్క స్వరూపాన్ని మనలో నివసించుకోగా మనలో వచ్చినటువంటి ఆత్మశక్తిని తేజో రూపం ద్వారా బయటికి మనం తీసుకొచ్చాం. చాలా విశేషమైనటువంటి శాక్తేయ సూత్రం ఇది. 2వ అధ్యాయం మొదటి అధ్యాయంలో అవ్యక్త స్వరూపం గురించినటువంటి మనం మహామాయా స్వరూపంగా తెలుసుకున్నాం. విష్ణుమూర్తికి సైతం కనిపించలేదు అది. 2వ అధ్యాయంలోనూ అందరికీ కనిపించేటువంటి ఎంతో విశేషమైనటువంటి ఒక మహత్తు కలిగినటువంటి ఒక శక్తి గురించి చర్చించుకోబోతున్నాం 2వ చరిత్రలో. ఈ స్వరూపం ఏదైతే ఉందో దీన్ని మహత్తుగా మనం పరిగణించి, అయితే ఈ మహత్తు ఈ శక్తికి ఎలా వచ్చింది అంటే అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తుల యొక్క వారిలో ఉన్నటువంటి తేజస్సులలోంచి తయారైంది ఆ వస్తువు. జాగ్రత్తగా మనం గమనించాలి. తేజస్సులలోంచి తయారవడం అంటే తేజస్సు ఎక్కడి నుంచి వస్తుంది? తేజస్సు అనేటువంటిది ఒక ధర్మ మార్గాన్ని అవలంబించడం ద్వారా, ధర్మంలో చెప్పినటువంటి విహిత కర్మాచరణ అంటే ఎవరు ఏది ఎప్పుడు ఎలాగా చెయ్యవలసినటువంటి పని చెయ్యాలో అలా చెయ్యడాన్ని విహిత కర్మాచరణ అంటారు. దీనికి 4 మనం చాలా రోజుల క్రితం, చాలా సత్సంగాల క్రితం మనం ధర్మం అనేటువంటిది 4 స్తంభాల మీద ఆధారపడి ఉంటుంది. దేశము, కాలము, వర్ణము, ఆశ్రమము అని చెప్పుకున్నాం. విహిత కర్మాచరణ కూడా ఈ 4 మీద ఆధారపడి ఉంటుంది. ఎవరైతే విహిత కర్మాచరణ చేస్తారో, నేను గృహస్థుగా ఇప్పుడు ఉన్నాను, నాకు తల్లిదండ్రులు, భార్య, సంతానము, నా యొక్క కుటుంబము, నా యొక్క బంధువర్గము, నా యొక్క పశువర్గము, నా యొక్క భృతి వర్గము, నేను ఎవరి దగ్గర అయితే ఉద్యోగము కానీ వ్యాపారం కానీ ఎక్కడైతే జీవనోపాధిగా నేను చేస్తున్నానో ఈ వర్గము, బంధువులు, గృహము, ఇవన్నీ ఉన్నాయి గృహస్థుగా. కాబట్టి నాకు కొన్ని బేసిక్ కొంత కర్మ విహించి ఉంది. నేను వీరితో ఇలా ఉండాలి, ఈ సమయంలో ఇలా చెయ్యాలి, ఈ పని ఇలా చెయ్యాలి, దాన్ని విహిత కర్మాచరణ అంటారు. ఎవరైతే విహిత కర్మాచరణ చేస్తారో వారికే తర్వాత మోక్షానికి సంబంధించినటువంటి జ్ఞానం వస్తుంది అని శ్రీకృష్ణుల వారు భగవద్గీతలో చాలా క్లియర్గా చెప్పారు. ఫస్ట్ మీరు చేయాల్సినటువంటి పని చేస్తే క్లాసులో కూర్చోవడానికి అధికారం వస్తుంది. ఆ విహిత కర్మాచరణ చేసాక గురువుల ద్వారా చెవిలో పడినటువంటి మంచి మాటల గురించి ఆలోచించగా వచ్చినటువంటి జ్ఞానము వలన ఈ 2 కలిసి తేజస్సుగా మారుతుంది. తపస్సు అంటాం. తపస్సు అంటే తప్పింపబడుట. అదే ధ్యేయముగా పెట్టుకుని దాని గురించి ఆలోచిస్తూ తదేకము దాని మీదే దీర్ఘముగా నిష్టగా మన యొక్క దృష్టి ఉంచి చేయడాన్ని తపస్సు అంటారు. అయితే మనకి కథలలో చెప్పినట్టుగా గుహలలోకి వెళ్ళి చేసుకునేటువంటి తపస్సు ఒకటే కాగా చాలా రకాలైనటువంటి తపస్సులు ఉంటాయి. దీని గురించి మనం కూడా పూర్వం మాట్లాడుకున్నాం. ద్రవ్యయజ్ఞాః, తపోయజ్ఞాః, యోగయజ్ఞాస్తథా పరే, రకరకాలైనటువంటి యజ్ఞములు ఉంటాయి. కొందరు ద్రవ్యము యజ్ఞము చేస్తున్నారు, కొందరు స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాస్, వాళ్ళకు ఉన్నటువంటి వాక్కుల ద్వారా ప్రపంచంలో మంచిని తీసుకురావడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ తపస్సులలో భాగమే. అలాగా విహిత కర్మాచరణ చేస్తూ గురువుల దగ్గర నుంచి వచ్చినటువంటి వాక్కులని గురించి ఆలోచిస్తూ వచ్చినటువంటి జ్ఞానం మీద తదేకమైనటువంటి దృష్టి పెట్టి ఆ వాక్కుల మీద విద్య మీద పెట్టి ఉన్నటువంటి వారికి తేజస్సు అనబడేటువంటి ఒక స్వరూపం వస్తుంది. తేజస్సు అంటే ఏంటి? కాంతి, దివ్యత్వం. మనకి ఒక వస్తువు కనిపిస్తోంది అంటే ఆ వస్తువు మీద ఒక కాంతి పడితే తప్పించి మనకి కనిపించదు.
గదిలో లైట్ ఆర్పేస్తే వస్తువు కనిపిస్తుందా? రాత్రి కనిపించదు. అంత మాత్రాన వస్తువు లేదా? వస్తువు అక్కడ. అయితే వస్తువు కనిపించడానికి కారణం ఏమిటి? మనకి కంటికి చూసేటువంటి శక్తి ఆ వస్తువు మీద కాంతి పడి పరావర్తనం అయితే అది మనకి కనిపిస్తుంది. ఇటువంటి కాంతి కాకుండా స్వతసిద్ధంగా తనంతట తానుగా లోపల నుంచి వచ్చినటువంటి వెలుగు ఏదైతే ఉందో దాన్ని తేజస్సుగా మనం చెప్పచ్చు. ఈ వెలుగు మనలో ఉన్నటువంటి ఆత్మశక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఈ ఆత్మశక్తి అనేటువంటిది అందరికీ సమానంగానే ఇచ్చారు పరమేశ్వరుడు. అయితే ఈ ఆత్మశక్తి ఉంది, దీనిని నేను గుర్తించి దానిని గురువుల ద్వారా నేర్చుకున్నటువంటి విద్య ద్వారా, నా యొక్క విహిత కర్మాచరణ ద్వారా, నాకు వచ్చినటువంటి డిసిప్లిన్ ద్వారా, నేను చేసేటువంటి తపస్సు వలన ఆ ఆత్మశక్తి ఇంకా ఎక్కువ అవుతుంది. ఎంత ఎక్కువ అవుతుంది? అనంత ప్రమాణంలో ఎక్కువ అవుతుంది. అలాగా మనందరికీ దగ్గరైనటువంటి, మనకి తెలుసున్నటువంటి ఉదాహరణలో ఆంజనేయ స్వామి వారు. అటువంటి ఆత్మశక్తిని అనంత ప్రమాణంలో ఆయన పెంచుకోగలడు, తగ్గించుకోనుగలడు. ఇటువంటి తేజస్సు ఏదైతే ఉందో ఈ తేజస్సు చేత మహాత్మ్యము అనబడేటువంటిది వస్తుంది అని మనకి శక్తి యొక్క సూత్రాలని ఆధారం చేసుకున్నటువంటి ఈ మార్కండేయ పురాణాంతర్గతంగా ప్రస్తుతం నడుస్తున్నటువంటి మధ్యమ చరిత్రలో దుర్గా స్వరూపం గురించి తెలుస్తుంది. ఇది ఒక భూమికగా దీన్ని గమనించండి. మనలో ఉన్నటువంటి ఆత్మశక్తిని మనం బహిర్గతము చేసి ఆ ఆత్మశక్తికి ఒక స్వరూపాన్ని ఏర్పరిచి మనలో ఉన్నటువంటి శక్తులన్నీ కూడా ఆ బహిర్గతంగా ఉన్నటువంటి శక్తికి మనం ఆపాదించి అనంత ప్రమాణంలో ఆ శక్తిని కనుక మనం పెంచినట్టయితే అదే శక్తి దురాచారములన్నిటినీ కూడా నాశనము చేసి దుర్గమములు అంటే కష్టాలన్నీ కూడా తీర్చేటువంటి దుర్గా స్వరూపంగా మారుతుంది అని మనకి ఈ చరిత్ర చెప్తోంది, క్లుప్తంగా చెప్పదలుచుకున్నట్టు. ఇక కథాభాగంలోకి వెళ్దాం, జాగ్రత్తగా గమనించండి. తర్వాత మళ్ళీ కథ ప్రారంభమైంది. ఋషిగారు మళ్ళీ తర్వాత అధ్యాయాన్ని ప్రారంభం చేసి ద్వితీయాధ్యాయంలో చెప్పడం ప్రారంభించారు. ఏమని? దేవాసురమభూద్యుద్ధం పూర్ణమబ్దశతం పురా మహిషేసురాణామధిపే దేవానాంచ పురందరే. మీరు బ్యాక్గ్రౌండ్ లోను మహిషాసురుడి యొక్క కథ విని ఉన్నారు. మహిషాసురుడి యొక్క మూడవ అవతారం లేదా మూడవ జన్మ అనండి, లేకపోతే మహిషాసురుడి యొక్క మూడవ కాలంలో జరిగినటువంటి కథ గురించి చెప్తున్నారు. పూర్వం పురంధరుడు అనబడేటువంటి వ్యక్తి దేవతలందరికీ కూడా రాజుగా ఇంద్ర పదవి ఉన్నటువంటి కాలంలో దేవాసురమభూద్యుద్ధం పూర్ణం అబ్దశతం పురా 100 కొద్దీ ఉన్నటువంటి సంవత్సరాల క్రితం మహిషేసురాణామధిపే దేవానాంచ పురందరే తత్రాసురైర్మహావీర్యైః దేవసైన్యం పరాజితం జిత్వాచ సకలాన్ దేవాన్ ఇంద్రోభూన్ మహిషాసుర. పురంధరుడు ఇంద్రుడుగా ఉన్నటువంటి ఆ కాలంలో దేవతలకి అసురులకి యుద్ధం జరిగింది. దేవతలు ముల్లోకాలకి అధిపతులు అవుతారు అనబడేటువంటి ఒక ఆధిపత్యాన్ని పొందడం కోసం ఎవరైతే శక్తిమంతులు అవుతున్నారో ప్రపంచంలో మనకి ఉన్నటువంటి, మనం ఇంతవరకు తెలుసుకున్నటువంటి రకరకాలైనటువంటి కథల్లో మనం చూస్తున్న విషయం ఏమిటంటే ఆ త్రిలోకాధిపత్యం సంపాదించుకోవడం కోసం ఈ దేవతలతో యుద్ధం పెట్టుకుంటుంటారు. దేవతలకి అసురులకి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో తత్రాసురైః మహావీర్యై, చాలా బలం ఉన్నటువంటి అసురులు ఎవరైతే ఉన్నారో వారి చేతిలో దేవసైన్యం పరాజితమైంది. సకలాన్ దేవాన్, ఉన్నటువంటి అందరు దేవతలని ఆ అసుర సైన్యం, మహిషాసురుడితో ఆధిపత్యంలో ఉన్నటువంటి అసుర సైన్యం జయించి
తతః పరాజితా దేవాః పద్మయోనిం ప్రజాపతిం పురస్కృత్య గతాస్తత్ర యత్రేస గరుడధ్వజౌ. దేవతలందరూ ఏం చేశారు? ఆ పరాజితులైనటువంటి దేవతలందరూను పద్మంలోంచి జనించినటువంటి, చాలా విశేషమైనటువంటి అర్థం, పద్మయోనిం ప్రజాపతిం అన్నారు. ప్రజలని, ప్రపంచంలో సృష్టి అనబడేటువంటి దానికి ఆధిపత్యం వహించేటువంటి ఆ పోర్ట్ఫోలియోకి అధిపతి అయినటువంటి, అందరికీ తాతగారు అనబడేటువంటి పితామహుడు అంటారు బ్రహ్మని, పెద్ద ఆయన అని. అందుకోసమని ఆయన దగ్గరికి వీళ్ళందరూ కూడా వెళ్ళారు. వెళ్తే ఈ ప్రశ్నకి మనం సమాధానం ఇంతకంటే పెద్ద తలకాయ దగ్గరికి వెళ్దామని అటువంటి ప్రజాపతి గరుడధ్వజుడు, ఎవరికైతే గరుడధ్వజుడి దగ్గరికి అంటే విష్ణుమూర్తి గారి దగ్గరికి వెళ్ళారు. విష్ణుమూర్తి గారి దగ్గర నుంచి శంకరుడి దగ్గరికి ఈ పరాభవం చెందినటువంటి దేవతలందరూ వెళ్ళారు. వెళ్ళి ఇది సమ్మతి. యథావృత్తంతయోస్తద్వద్ మహిషాసుర చేష్టితం త్రిదశాహ కథయామాసు దేవాభిభవ విస్తరం. త్రిదశాహ, త్రిదశ అంటే దేవతలు. దేవతలు మహిషాసుర చేష్టితమైనటువంటి ఈ యుద్ధము, ఆ యుద్ధంలో మహిషాసురుడు వారి మీద గెలుపు పొందడము, తద్వారా వాళ్ళని రాజ్యంలోంచి పంపించేయడము, త్రిలోకాధిపత్యం వాళ్ళకి తీసేసేయడం, వీటన్నిటి గురించి కూడా విస్తారంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి వారు చెప్తున్నారు. సూర్యేంద్రాగ్ని అనిలేందూనాం యమస్య వరుణస్య చ అన్యేషాంచాధికారాన్ సహ స్వయమే వాధితిష్టతి. సూర్యుడు, ఇంద్రుడు, అగ్ని, అనిలుడు అంటే గాలి, యముడు, వరుణుడు, వీళ్ళే కాకుండా మిగిలినటువంటి వాళ్ళ యొక్క మిగిలినటువంటి అధికారాలన్నీ కూడా ఆ రాక్షసుడు, ఆ మహిషాసురుడు లాక్కున్నాడు. చెప్పారు వీళ్ళందరూ, కంప్లైంట్ అన్నమాట. స్వర్గాన్నిరాకృతా సర్వే తేన దేవగణా భువి విచరంతి యథా మర్త్యాః మహిషేణ దురాత్మన. మహిషుడు చేసినటువంటి ఈ పనికి వారు, ఈ దేవతలందరూ కూడా స్వర్గాన్ నిరాకృతా సర్వే, స్వర్గంలోంచి తెరవేశాడు ఆ మహిషుడు. తిరివేస్తే వాళ్ళందరూను, దేవగణాలందరూ కూడా భూమి మీదకి వచ్చి విచరంతి యథా మర్త్య, మనుషులు ఎలాగైతే నడుస్తారో అలాగా. అసలు చెప్పవలసినటువంటి విషయం ఏమిటి అంటే, దేవతలు అనేటువంటి వాడు భూమి మీద వారు ఎప్పుడూ కూడా కాలు ఆంచి నడవరు. వారు కొంచెం ఎత్తుగా ఉన్నటువంటి గాలిలో తేలుతూ ఉంటారు. అది దేవతల యొక్క లక్షణం. పాతాళంలో ఉన్నటువంటి వాళ్ళు భూమి మీదకి రాకూడదు. వస్తే వారికి రక్షణ లేదు అని క్లియర్ గా చెప్పారు. అందుకనే కనిపించినటువంటి పామును కొట్టచ్చు, కనిపించకుండా పుట్టలో ఉన్నటువంటి పామును కొట్టకూడదు అని మనకు కొన్ని సూత్రాలు ఉన్నాయి. ఎప్పుడైతే అది అధోలోకాల్లో ఉన్నటువంటి జంతువులు బయటికి వస్తాయో వాటి వల్ల ప్రజలకి ఇబ్బందికరం కనుక, ఎప్పుడైతే కనిపిస్తాయో వాటి మీద మనం చర్య తీసుకోవచ్చు. కనిపించకుండా ఉన్నంత వరకు కూడా, వాటి కలుగులోను లేకపోతే వాటి బిళ్ళల్లోనూ ఉన్నంత వరకు కూడా వాటి మీద మనకి ఆధిపత్యం లేదు. వాటిని మనం హింసించకూడదు. అది హింస కిందకు వస్తుంది, పాపం కిందకు వస్తుంది. అందుకోసమని పాపం ఈ దేవతల బాధలు ఎలా ఉన్నాయి అంటే, వాళ్ళు దేవలోకంలో ఉండేటువంటి వాళ్ళు దేవలోకాన్ని పోగొట్టుకుని, మామూలుగా మనుషులందరూ కూడా భూమి మీద ఎలాగైతే నడుస్తూ ఉంటారో వారికి ఉన్నటువంటి సర్వశక్తులు పోయి, ధర్మ మార్గావలంబకులు అయినటువంటి దేవతలు, వారికి దివ్యత్వం ఎందుకు వచ్చింది? ధర్మాన్ని వాళ్ళు అనుసరించారు కనుక. ఎవరైతే ధర్మాన్ని అనుసరిస్తూ ఉంటారో, ఎవరైతే ఇందాక అనుకున్నటువంటి విహిత కర్మాచరణ ఉంటుందో వారికి తేజస్సు, తద్వారా వచ్చినటువంటి దివ్యత్వము కలుగుతుంది. అందుకనే మొహంలోనే మనకి ఆ తేజస్సు కనిపిస్తోంది అంట. అది వారికి ఆ రాక్షసుడి వలన పోయి ఏమైంది? ఆ దివ్యత్వం ఉన్నా కానీ పదవి లేనటువంటి పరిస్థితి వలన భూమి మీద మనుషుల్లాగా నడుస్తున్నారు. స్వర్గాన్ నిరాకృత సర్వే తేన దేవగణా భువి విచరంతి యథామర్త్య మహిషేణ దురాత్మ. ఏతద్వః కథితం సర్వం అమరారి విచేష్టితం
శరణం వః ప్రవన్నాస్మో వధస్తస్య విచింత్యతాం. ఇవన్నీ కూడా ఇలా ఉంది పరిస్థితి మాది, చాలా ఇబ్బందికరంగా ఉంది. మా యొక్క మరి వారికి విహించినటువంటి విహిత కర్మలు వాళ్ళు మరి ఇంకా పని చేయడానికి అవటం లేదు కదా, తద్వారా వారి చేత సరైనటువంటి కర్మ చేయబడటం లేదు కదా. నేను గాలికి అధిపతిని, గాలి ఫలానా సమయంలో వీచాలి, ఫలానా చోట ఎక్కువగా ఉండాలి, ఫలానా చోట తక్కువగా ఉండాలి అనేటువంటి విహితమైనటువంటి కర్మ నాకుంది. నాకున్నటువంటి నేను చేయాల్సినటువంటి ఆ పనిని రాక్షసులు వచ్చి లాక్కున్నారు, నన్ను ఆ పోస్ట్లోంచి తీసేశారు. తద్వారా నా ధర్మానికి ఇబ్బంది వచ్చినట్టు కదా. జాగ్రత్తగా గమనించండి. దేవతలు వెళ్ళి విష్ణుమూర్తితో మొరపెట్టుకుంటే రాక్షసులను చంపేస్తారా? రాక్షసులు చేసింది ఏమిటి? జయాజయాలు దైవాధీనాలు. ఒకప్పుడు వాళ్ళదవుతుంది, ఒకప్పుడు వీళ్ళదవుతుంది. ఇన్ని రోజులు రాజ్యాన్ని అనుభవించేవి కదా, కొన్ని రోజులు వారికి కూడా ఇవ్వచ్చు కదా. ఇలాంటి కథలు మనకి వాట్సాప్ యూనివర్సిటీలో చాలా వినిపిస్తూ ఉంటాయి. కానీ దేవతలకి వారికి ఉన్నటువంటి విశేషం ఏమిటంటే ఎప్పుడూ కూడా వారు విహిత కర్మ ధర్మాన్ని ఆచరిస్తారు కనుక వారికి దివ్యత్వం ఉంది. ఎంతవరకు వారికి దివ్యత్వం ఉంటుందో వారు దేవలోకంలో ఉంటారు. వారి దివ్యత్వం నశించిన వెంటనే వారు దేవలోకంలో ఉండేటువంటి అర్హత వారికి లేదు. ఎన్నో మనకి ఇంద్రుడు కొన్ని కారణాలు కొన్ని తప్పులు చేసి ఇంద్రలోకం నుంచి పారిపోయి తామరతూడులో ఎన్ని వందల సంవత్సరాల్లో దాక్కున్నాడు. ఇటువంటి కథలు మనకు ఉన్నాయి కదా. ఎప్పుడైతే వారి దివ్యత్వం అధర్మం చేయడం వలన, పాపం చేయడం వలన వారి దివ్యత్వం పోతుందో దేవలోకంలో ఉండేటువంటి అధికారం వారికి. అందుకోసమని ధర్మానికి ఇప్పుడు చ్యుతి కలిగింది. ప్రపంచం నడిచేటువంటి విధానం దేవతల వలన ఎలాగైతే ఎవరి పనులు ఎవరైతే చెయ్యాలో అవి చేసేటువంటి వాళ్ళని పదవీచ్యుతుల్ని చేసేడు ఆ మహిషుడు. అందుకోసమని ధర్మానికి గ్లాని వచ్చింది. అందుకోసమని వారి పెట్టినటువంటి అర్జీ, ఆ వాళ్ళు పెట్టినటువంటి అప్లికేషన్ ఏదైతే ఉందో బ్రహ్మ విష్ణు మహేశ్వరుడి దగ్గరికి వెళ్ళింది. వాళ్ళు విన్నారు, ఇది ఇలా ఉంది, మరి ఏం చెయ్యాలి? ఆ రాక్షసుడికి మహావీర్యుడైనటువంటి ఆ రాక్షసుడిని చంపేటువంటి శక్తి మన దగ్గర లేదు అని మనకి తెలిసిందిగా. అప్పుడు మరి ఏం చెయ్యాలి? ఆ రాక్షసుడికి స్త్రీ చేతిలో చావు ఉంది. ఆ స్త్రీకి ప్రపంచంలో అత్యంత మహత్తరమైనటువంటి శక్తి కలిగి ఉన్నటువంటి స్త్రీమూర్తి యొక్క చేతిలో చావు ఉంది అనేటువంటి రహస్యం వారికి తెలిసింది కదా. కాబట్టి ఎలాగ వస్తుంది ఆ స్త్రీమూర్తి? ఎలా చెయ్యాలి అంత శక్తిని? జాగ్రత్తగా గమనించండి. ఇంత పూర్వం మనం భూమికలో మాట్లాడుకున్నటువంటి మాటలకి కథకి అనుసంధానం చేసుకుని మనం గమనిస్తే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మొట్టమొదట ఏం చేశారు? ఇత్థం నిశమ్య దేవానాం వచాంసి మధుసూదన చకార కోపం శంభుశ్చ భృకుటి కుటిలాననౌ. చెప్పినటువంటి దేవతలు విన్నవించుకున్నటువంటి మాటలు విని మధుసూదనుడు అంటే మధువుని చంపినటువంటి వాడు అంటే విష్ణుమూర్తి, అలాగే శంభు ప్రపంచంలో ఎప్పుడు అందరికీ కూడా శాంతిని పుష్టిని కలిగించేటువంటి వ్యక్తి కనుక అతన్ని శంభువు అన్నారు. ఈ విష్ణుమూర్తికి, శంకరుడికి, అలాగే బ్రహ్మకి కూడా ఒక చికాకు కలిగింది. చకారం అంటే ఒక రకమైనటువంటి కోపం వచ్చింది. ఆ కోపం వచ్చి భృకుటి కుటిలాననో, భృకుటి అంటే రెండు కనుబొమలు కలిసేటువంటి చోటు, భృకుటి ముడిపడింది. మనకి చూడండి, ఏదైనా చికాకు వచ్చేటువంటి విషయం వచ్చినట్టయితే ఫస్ట్ కలిగేటువంటి మార్పులలో భృకుటి ముడిపడుతుంది. అది అసందర్భము, అనౌచిత్యము. చాలా విషయాల్లో భృకుటిని ముడి పెట్టకూడదు అని మనకి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. విదురు నీతిలో కూడా విదురుడు ధర్మరాజు గారికి సభలో ఎలా ఉండాలి అని అడిగితే భృకుటి ముడి అనేటువంటిది సభలో వెయ్యకూడదు అనేటువంటి ఒకటి చెప్తారు మనం. అలాగా ఈ శంకరుడికి, బ్రహ్మ విష్ణుమూర్తికి భృకుటి ముడిపడింది చికాకుతో. ముడిపడితే తతోతి కోపపూర్ణస్య చక్రిణో వదనాత్ తతః నిశ్చక్రామ మహత్తేజో బ్రహ్మణ శంకరస్య చ. అలా భృకుటి ముడి పడిగిన వెంటనే
వారిలోంచి మహత్తరమైనటువంటి తేజస్సు బయటికి వచ్చింది. అంటే వారికి వారు చెయ్యదలుచుకున్నటువంటి ప్రపంచానికి ధర్మగ్లాని ఎప్పుడైతే కలుగుతుందో ధర్మాన్ని పునరుద్ధరించడానికి పరమేశ్వరి వివిధమైనటువంటి అవతారాలు, వివిధమైనటువంటి అవతార విశేషాలతో వస్తుంది అని మనకి తెలిసిన విషయం. కాబట్టి వారు ఏం చేశారు? వారందరూ కూడా సమైక్యమైనటువంటి వారిలో ఉన్నటువంటి ఆత్మశక్తి చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యాన్ని కేంద్రీకృతం చేశారు. ఆ చైతన్యానికి కేంద్రీకృతం ఎలా చెయ్యగలిగారు? ఆ చైతన్యాన్ని వారు అనుభవించి వారు జాగృతం చేసుకుని ఉన్నారు కనుక. అందుకోసమని ఇది ప్రతి ఒక్కరూ మనం అందరం కూడా తెలుసుకొనవలసినటువంటి విషయం. వచ్చినటువంటి ఇబ్బందిని మనం ఎలా ఎదుర్కోవాలి అనేటువంటి ఆలోచన వచ్చిన వెంటనే గురువు ద్వారా విన్నటువంటి మనకి వచ్చినటువంటి విశేషమైనటువంటి వాక్కులని మననం చెయ్యగా వచ్చినటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిలోంచి మనకి సమాధానం దొరుకుతుంది అనేటువంటి విశ్వాసము, అలాగ చెయ్యడానికి మనం పెట్టేటువంటి శ్రద్ధ ఏదైతే ఉందో వీటి వల్ల ఆ చైతన్య స్వరూపంలోంచి మనకి ఒక సొల్యూషన్ అనేటువంటిది వస్తుంది. ఈ కథని అడ్డుపెట్టుకుని మనకి చెప్పదలుచుకున్నటువంటి సూత్ర ప్రమాణం ఇది. తతోతి కోపపూర్ణస్య, అతి కోపముతోటి వారిలో ఉన్నటువంటి ఒక మహత్తరమైనటువంటి తేజస్సు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లోంచి బయటకు వచ్చింది. ఆ తేజస్సు ఎలా ఉంది? అన్యేషాంచైవ దేవానాం శక్రాదీనాం శరీరతః నిర్గతం సుమహత్తేజః తచ్చైక్యం సమగచ్చత. ఈ ముగ్గురు దేవతలే కాదు, మిగిలినటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులే కాకుండా మిగిలినటువంటి శక్రాదీనాం శరీరతః, మిగిలినటువంటి ఇంద్రుడితో మొదలుకొని మిగిలినటువంటి అందరి శరీరాల్లోంచి కూడా ఆ చైతన్య స్వరూపం ఏదైతే ఉందో వారు బహిర్గతం చేశారు. బహిర్గతం చేసి సమైక్యమైనటువంటి ఒక మహాశక్తిగా దాన్ని తయారు చేశారు. పరమేశ్వరి ఎలా తయారైంది? పరమేశ్వరి మనకి ఎలా కనిపిస్తుంది? ఆవిడ స్వరూపం ఎలా ఉంటుంది అనేటువంటి దానికి ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్, ఇవన్నీ సమాధానాలు ఆ ప్రశ్నలన్నిటికీ కూడా. అన్యేషాంచైవ దేవానాం, మిగిలినటువంటి దేవతలందరూ కూడా వారిలోంచి ఉన్నటువంటి నిర్గతం సుమహత్తేజ, అందరిలోనూ ఉన్నటువంటి తేజస్సుని బయటికి తీసుకొచ్చారు వాడు. అతీవ తేజసః కూటం జ్వలంతమివ పర్వతం దదృశుస్తే సురాస్తత్ర జ్వాలావ్యాప్త దిగంతం. అలాగా సమీకృతమైనటువంటి అందరి యొక్క తేజస్సులు కలిసి అది ఎలా మారింది ఆ శక్తి అంటే జ్వలంతమివ పర్వతం. ఒక పెద్ద పర్వతం మండుతుంటే ఎంత ఎత్తుగా ఎలాగ కాంతివంతంగా ఉంటుందో అలా తయారైంది ఆ శక్తి. మహత్తు అనేటువంటి దానికి ఒక చిన్న ఉదాహరణ అన్నమాట. దదృశుస్తే సురాస్తత్ర, అక్కడ ఉన్నటువంటి దేవతలందరూ కూడా ఆ మండుతున్నటువంటి ఆ పర్వతం మండుతోందా అన్నటువంటి ఆ చైతన్యాన్ని చూసి జ్వాలా వ్యాప్త దిగంతరం, దిక్కులన్నీ కూడా ఆ జ్వాలలతోటి వ్యాపించింది. ఇది సమీకృతమైనటువంటి అందరూ కలిపి ఉన్నటువంటి పరిస్థితిని ఎదుర్కొనేటువంటి విధానాలలో ఉత్కృష్టమైనటువంటి విధానం. ఎలా చెయ్యాలి, ఏమిటి చెయ్యాలి ఉన్నటువంటి పరిస్థితి వస్తే. అతులం తత్ర తత్తేజః సర్వదేవ శరీరజం ఏకస్థం తదభూన్నారి వ్యాప్తలోకం త్రయం ద్విషా. అతులం తత్ర తత్తేజః, అతులం అంటే దానికి ఇంకొక ఉపమానం లేదు, తుల్యమైనటువంటిది ఇంకొకటి లేదు, అంత తేజస్సు. అది తనంతట తానుగా మండుతోంది. అది మంట ఉంది, వెలుగు ఉంది. జాగ్రత్తగా గమనించండి. ఆ లక్షణం ఏదైతే ఉందో చైతన్యానికి ఉన్నటువంటి లక్షణం, ఇవే లక్షణాలు ఎవరైతే గురువు యొక్క వాక్కు ద్వారా విన్నటువంటి విద్యని
ఎవరైతే చదువుతూ లేదా చేసుకుంటూ లేదా నెమరు వేసుకుంటూ లేదా మననము చేసుకుంటూ ఎవరైతే దానిని సాధన చేస్తారో వారిలో కలిగేటువంటి మార్పులు ఇలాగే ఉంటాయి. ఇవే సూచనలు కనిపిస్తాయి. అక్కడ ఉన్నటువంటి దేవతలందరికీ కూడా వెలుగుతున్నటువంటి పర్వతం కనిపించింది. ఆ పర్వతం కనిపించి ఆ పర్వతం ఏకస్థం తదభూన్నారీ వ్యాప్తలోకత్రయం ద్విషా, 3 లోకాలు నింపేసేటువంటి ఒక నారీ స్వరూపంగా ఆ పర్వతం మారింది. అది నారీ స్వరూపంగానే ఎందుకు మారాలి? డిస్క్రిమినేషన్ అనేటువంటిది ఉంది కదా ఈ రోజుల్లో. అయితే తేజస్సు లేదా చైతన్యము అనబడేటువంటిది వ్యక్తీకృతమైనటువంటి ప్రకృతి యొక్క స్వరూపం. అది అవ్యక్తంగా అదే ప్రకృతిని మూల ప్రకృతి మహామాయ అన్నారు. ఇప్పుడు అది లోపల ఉన్నటువంటి ఆ ప్రకృతిని వారు బయటికి తీసుకొచ్చి వ్యక్తీకృతం చేశారు. కాబట్టి అది కూడా లక్షణము నారీ లక్షణముగా ఒక స్త్రీ స్వరూపంగా మారింది. గమనించండి జాగ్రత్తగా. యదభూత్ సాంభవం తేజః తేనా జాయత తన్ముఖం యామ్యేన చాభవన్ కేసా బాహవో విష్ణు తేజస. అయితే ఆ వెలుగుతున్నటువంటి మండుతున్నటువంటి పర్వతంగా ఉన్నటువంటి ఆ కాంతి తేజస్సు ఒక నారిగా మారితే ఆ నారి యొక్క ఆ స్త్రీ స్వరూపం ఏదైతే ఉందో ఆ స్త్రీ స్వరూపానికి ఉన్నటువంటి తేజస్సు బాహవో విష్ణు తేజస, ఆమెకు ఉన్నటువంటి బాహువులలోంచి వస్తున్నటువంటి కాంతి విష్ణువు దగ్గర నుంచి వెళ్ళినటువంటి కాంతి. శాంభవం తేజః తేనా జాయత తన్ముఖం, ఆ స్త్రీమూర్తికి ముఖంలోంచి వస్తున్నటువంటి కాంతి శంభు శంకరుడి యొక్క తేజస్సుతో తయారైంది. యామ్యేన చాభవన్ కేసా, బ్రహ్మగారి దగ్గర నుంచి వస్తున్నటువంటి తేజస్సుతోటి ఆమె కేశాలు తయారయ్యాయి. ఈరోజు ఈ సత్సంగాన్ని ఇక్కడ మనం ఆపుదాం. పరమేశ్వరి యొక్క ఉద్భావం ఏదైతే ఉందో దాన్ని మనం అందరం కూడా గమనించాం. ఒక్కసారి ఈ షోడశి సత్సంగం అంతర్గతంగా మనం తెలుసుకుంటున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అయిన తర్వాత లేకపోతే అవకాశం చిక్కినప్పుడు ఒక్కసారి దాన్ని మళ్ళీ తిరిగి నెమరు వేసుకుని ప్రత్యేకంగా ఈ రోజు మనం చెప్పుకున్నటువంటి విశేషాన్ని మనం కళ్ళ ఎదురకుండా చూడడానికి ప్రయత్నం చేస్తే పరమేశ్వరి యొక్క స్వరూపం ఎలా ఆవిర్భవిస్తుంది అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. శక్తి ఎలా ఆవిర్భవిస్తుంది? శక్తి అనబడేటువంటిదే చైతన్య స్వరూపము, స్త్రీ పదవాచ్యము. ఈ అధ్యాయానికి అధిపతిరాలు ఎవరైతే ఉన్నారో వారిని మహాలక్ష్మి అన్నారు. మహాలక్ష్మి అనేటువంటి ఆ స్వరూపానికి ఉన్నటువంటి చాలా రకాల అర్థాల్లో మహా అంటే అకారము నుంచి హకారము వరకు ఉన్నటువంటి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సర్వము ఏదైతే ఉందో దాని యొక్క మహత్తు స్వరూపానికి లక్ష్మి అంటే గుర్తు. మహత్తుకి ఒక గుర్తుగా ఈ అధ్యాయానికి ఈ చరిత్రకి అధిపతురాలు అయినటువంటి దుర్గా స్వరూపానికి ఇది ఒక ఉపమానం. అందుకోసమని అటువంటి దుర్గా స్వరూపం ఎవరైతే ఉన్నారో అది ప్రతి వారి యొక్క ఇంట్లో ఉన్నటువంటి పూజా మందిరంలోనూ ఆవిర్భవించేటువంటి లక్షణం ఉంది ఆమెకి. మనం చెయ్యాలి ప్రయత్నం తప్పిస్తే. కాబట్టి దాన్ని మనం గమనించి తర్వాత ఆ మహాశక్తిగా ఉంచినటువంటి ఆవిర్భవించినటువంటి ఆ తేజస్సుకి ఎవరెవరు దేవతలలో ఎవరెవరు ఏమి వారి యొక్క తేజస్సుల్లోంచి వారి ఆయుధాల్లోంచి ఇచ్చి ఆ శక్తిని మహాశక్తిగా ఎలా చేశారు అనేటువంటిది రాబోయేటువంటి సత్సంగంలో మనం తెలుసుకుందాం. ఇది ప్రాదుర్భావం, శక్తి యొక్క ప్రాదుర్భావం, వ్యక్తమైనటువంటి శక్తి యొక్క ప్రాదుర్భావంకి ఉన్నటువంటి ఎంతో అద్భుతమైనటువంటి
ఈ ఈ ఈ ఆఖ్యానం మనకి ఉపమానంగా నిలుస్తుంది. అవ్యక్తంగా ఉన్నటువంటి దానికి మనం ఇతపూర్వం నేర్చుకున్నటువంటి తెలుసుకున్నటువంటి ప్రథమ అధ్యాయం ఒక ఉపమానంగా ఉంటుంది. అందుకోసమని అటువంటి దుర్గా స్వరూపానికి నమస్కారం. మనకి రానున్నటువంటి అధ్యాయాల్లో ఆ దుర్గా ఆమెకు ఉన్నటువంటి శక్తి ఎలా వచ్చింది, కేనోపమా భవతు తేయస్య పరాక్రమస్య అని చెప్తారు. అందులో త్వం వైష్ణవీ శక్తి అనంత వీర్య అని చెప్తారు. అనంతమైనటువంటి శక్తి కలిగినటువంటి స్వరూపం. అందుకోసమని ఈ అనంతత్వము ఎలా వచ్చింది ఆమెకి అనేటువంటి విషయం మనం తర్వాత రాబోయేటువంటి సత్సంగాల్లో తెలుసుకుందాం. పరమేశ్వరి మనందరినీ కూడా శాంతి స్వస్థతలతోటి ధర్మ మార్గానురక్తులై ఉండేటువంటి విధంగా స్వధర్మాచరణలో నిమగ్నులై ఉండేలాగా చూచుగాక. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీసా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. వింటున్నటువంటి కథ, వింటున్నటువంటి ఆఖ్యానం గురించినటువంటి ఆలోచనలు, మీ యొక్క ఆలోచన మార్గం ఎలా ఉంది, మీకు వస్తున్నటువంటి ఊహలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని మనం చర్చించుకుందాం. మీకు ఉన్నటువంటి అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో మీరు రాయండి, పంపించండి. దాని మీద మనం దాన్ని సరైనటువంటి మార్గంలో అందరికీ చెప్పాం కదా, దేవతలు అందరూ కూడా సమైక్యమైనటువంటి శక్తిగా ఆ మధ్యలో ఉన్నటువంటి దుర్గాదేవి ఉద్భవించింది. అందుకోసమని అటువంటి సమానమైనటువంటి సమైక్యమైనటువంటి చైతన్య స్రవంతిని మనం సృష్టిద్దాం, మనం అందరం కలిపి.